బాగోక అనారోగ్యంతో చనిపోయారు. చనిపోవటం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడ్డాము. కానీ సీఎఫ్ వాళ్ళు మా గ్రామంలో కొంచెం మీటింగ్ పెట్టడం వల్ల అది ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలియజేశారు. మేము తెలుసుకొని వాళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చి ఎలా చనిపోయారు ఏంటని కనుక్కొని మా హస్బెండ్ బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకువెళ్ళి బ్యాంక్ దగ్గర వాళ్ళు తెలుసుకొని మాకు ఇన్సూరెన్స్ ఇట్లా వస్తాయని చెప్పారు. వాళ్ళు వచ్చేసి డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అని తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేసి వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ వచ్చేలా చేశారు. అవి వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ చేసిన తర్వాత 20 డేస్లోనే మా అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. అమౌంట్ పట్టడం జరిగింది. దీనివల్ల సిఎఫ్ఎల్ సార్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా చాలామంది దీని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఇన్సూరెన్స్ కట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల 2 lakhs మాకు అమౌంట్ రావడం వల్ల మా కుటుంబానికి ఎంతో ఆర్థిక సహాయం అందిందండి. దీనివల్ల ఇన్సూరెన్స్ పాలసీ చేయించడానికి వీళ్ళు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కానీ కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల అందరికీ ఎంతో ఉపయోగం ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్ని పాలసీలు ఏ పాలసీలు ఉంటే అవి కట్టుకోవటం వల్ల మన భవిష్యత్ తరాలు పిల్లవాళ్ళకు ఉపయోగపడతాయని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ సహాయం చేసిన వాళ్ళకి సీఎఫ్ఎల్ సార్ వాళ్ళకి, మరి ఆర్బీఐ వాళ్ళకి, ఫిక్స్ వాళ్ళకి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఎవరైనా కట్టాలనుకుంటే సార్ వాళ్ళు గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మీటింగ్స్ పెడుతున్నారు. వాళ్ళ ద్వారా తెలుసుకొని కూడా పాలసీలు కట్టుకోవాలని అందరికీ మరి ఒకసారి విన్నపంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పాపకి ఇన్సూరెన్స్ పాప పైన ఫిక్స్ చేద్దాం.